శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు కుంభరాశి వారికి ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం ఈ డిసెంబర్ 25 వరకు ఉచ్చస్థితిలో సంచరించడం జరుగుతుంది. శుక్రుడు మరి కుంభరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతిగా యోగకారకుడు. ఈ ధనస్థానంలో ఉచ్చ పొందడం వల్ల కొంతకాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి ఒక స్త్రీ మీ కుటుంబంలో తిరిగి కలుసుకొని మీ కుటుంబ అవసరాలకు తగిన ధనం సమకూర్చడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో ఒక స్త్రీకి లేదా మీరు వ్యక్తిగతంగా స్త్రీ అయి ఉంటే ఒక మంచి సంస్థలో ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. అంటే కుటుంబ ఆదాయం పెరుగుతుంది. మీ కుటుంబంలో స్త్రీలు సౌకర్యవంతంగా సంతోషంగా ఆనందంగా ఉండడం జరుగుతుంది. అంటే దాన్ని బట్టి మీరు కూడా వ్యక్తిగతంగా సంపాదన పెరుగుతూ ఉంది. కుటుంబ విషయాలు పట్టించుకుంటారు. కుటుంబ బాధ్యతలు నిర్వహించడం వల్ల కుటుంబం కొంతవరకు గత కొంతకాలంగా స్ట్రగుల్ పడుతున్నటువంటి కుటుంబంలో మళ్ళా కొద్దిపాటి సంతోషం కొద్ది రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు కొంతకాలంగా ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఎంత కష్టపడినా మీకు వచ్చినటువంటి ధనం ఈ కుటుంబ అవసరాలకి, గతంలో చేసిన అప్పులు తీర్చడానికి, ఎవరికో ఒకరికి అనారోగ్యం ఉంటే వాళ్ళకి మందులకి వాళ్ళ ఆరోగ్యానికి సరిపోవడం జరిగింది. అంటే సేవింగ్స్ అన్నవి ఇంచుమించుగా లేకపోవడం జరుగుతూ ఉంది. అలాగే ఏ అవసరం రావాల్సి వచ్చినా కొంతవరకు ఎంతో కొంత అప్పు చేస్తే తప్ప ఆ పని ముందుకెళ్ళే అవకాశం లేకుండా ప్రస్తుతం జరుగుతుంది. ఇప్పుడు కొంతవరకు ఒక నిల్వధనం లాంటిది కానీ రెగ్యులర్గా కొంత ఆదాయం వస్తుంది. మనం కొన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు. నిత్యావసరాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నటువంటి భరోసా మీకు ఏర్పడుతుంది. మరి ప్రధానంగా గురువు కూడా మీకు 5వ స్థానం నుంచి 11వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. అంటే మీ పిల్లల అభివృద్ధిలోకి రావడం వల్ల, వారికి కొంత ఆదాయం పెరగడం వల్ల, లేదంటే ఉద్యోగం రావడం వల్ల వారు మీ యొక్క లాభస్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఈ సమయానికి కొంత ధనం మీకు రెగ్యులర్గా రావడం జరుగుతూ ఉంటుంది. ధనస్థానంలో శుక్రుడు రావడం వల్ల ఈ విధంగా లంసంగా అమౌంట్, అంటే మొత్తం మీద ఒక వివాహం ద్వారా ఏదన్నా ఒక కొత్తగా కోళ్ళలో అల్లుడో రావడం వల్ల కొంతవరకు మీ స్థాయి పెరగడం, మొత్తం మీద గతంలో పోగొట్టుకున్నటువంటి ప్రతిష్ట తిరిగి సంపాదించుకుంటారు. ఈ సంస్థలో మీరు కూడా ఉన్నారు, ఇంకా మీరు ఈ ఫామ్లోనే ఉన్నారని రుజువు చేసుకుంటారు. ఆ విధంగానే మీరు కూడా మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఏదో ఒక పార్టీయో గెట్ టుగెదర్ జరిపి మీ ఉనికిని చాటుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే మీరు సినిమా రంగంలో ఉన్న, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కంప్లీట్గా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ వల్ల తిరిగి పుంజుకుంటుంది. నెమ్మదిగా ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఏలినాటి శని 3rd ఫేజ్ ఏమవుతుందంటే నెమ్మదిగా పాత వైభవాన్ని పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకుంటూ ఉంటారు. అందువల్ల మీరు ఇక్కడ నుంచి ప్రోగ్రెస్ వైపు వెళ్తుంది. కాబట్టి మీరు గత అలవాట్లకి, గత బలహీనతలకి స్వస్తి పలికి వాటికి ఫుల్ స్టాప్ పెట్టి నెమ్మదిగా మీ జీవితంలో ఆదాయం పెంచుకొని ముందుకెళ్తే నెమ్మదిగా కొద్ది రోజుల్లోనే మీ పూర్వవైభవం పుంజుకుంటాయి. ఈ అప్పుల బాధలన్నీ కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దానికి ప్రయత్నం ప్రారంభించవచ్చు. ఇక రాశి పరంగా చూసుకున్నప్పుడు రాశి అందే రాహు, దాంతో కుజగ్రహం, ఈ రెండు కూడా మీలో విపరీతమైన టెంప్టేషన్కి, ఆవేశానికి గురి చేస్తుంటాయి. ఏదైనా పలానది అనుకున్నామంటే అది ఏదో విధంగా సాధించాలి, ఆ పని పూర్తి చేయాలి, వాడిని నాశనం చేయాలి, లేదంటే మనం నాశనం అయిపోవాలి అన్న భావనతో అప్పటిదాకా ఊరుకోరమాట, చివరిదాకా పోరాడుతూ ఉంటారు. ఇందువల్ల ఏంటంటే కొద్దిగా ఆలోచించి మనకు అక్కర్లేని విషయాలు, మనకి సంబంధం లేని విషయాలు కల చేసుకోకుండా అది మనకి ఎంతవరకు సంబంధం ఉందో తెలుసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. అనవసరంగా ఆవేశపడడం వల్ల తర్వాత మీరే పశ్చాత్తాపపోవడం జరుగుతుంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక ప్రధానంగా మీకు ధనస్థానంలో రవిగ్రహ సంచారం ఈ నెలంతా కొన్ని ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ప్రభుత్వ అధికారుల సహాయం లభిస్తుంది. మొత్తం మీద అటు ధనస్థానం బ్రహ్మాండంగా యాక్టివేట్ అయింది, అటు ప్రభుత్వ సహకారం, ప్రైవేట్ సహకారం, సేవ సహకారం ఉంటుంది. లాభస్థానంలో దైవబలం ఉండడం వల్ల ఓవరాల్గా ఆర్థిక పరమైన సమస్యల నుంచి
కంప్లీట్గా బయటపడతారు. అయితే మిమ్మల్ని మీరు ఒకసారి మీ యొక్క బలహీనతలను తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మరి ఈ సమయం నుంచి జాతకం చాలా స్పీడ్గా ఫాస్ట్గా సూపర్గా ఉంటుంది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు మరి ఈ పక్షంలోనే ఉగాది వస్తుంది 19వ తారీఖున, అలాగే 27వ తారీఖున శ్రీరామనవమి ఉంది. అంటే ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం. అందువలన ఆ రోజు కంపల్సరీగా మీరు పంచాంగ శ్రవణం, అది టీవీలో చెప్పినా ఎక్కడ దేవాలయంలో జరుగుతున్నా కంపల్సరీగా మీరు ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినవలసి ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే మీకు ఈ పంచాంగంలో ఉన్నటువంటి విషయాలు అర్థమవుతాయి, ఆ గ్రహాలు యాక్టివేట్ అయ్యి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా విషయాలు తిథి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోవడం వల్ల అటు వివాహ సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగానికి ఆరోగ్యానికి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చెప్పినప్పుడు అవి చేసుకోవడం వల్ల మీరు అంటే ఈ గ్రహాల్ని తిథుల్ని వారాల్ని నక్షత్రాల్ని ఎంత నమ్మకంతో మీరు పాటిస్తే అవి మీకు అంత బాగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఏదో ఈరోజు ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి, దానివల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుందని నమ్మకంతో చేస్తే ఆ ఫలితం మీకు 100% వస్తుంది. అలాగే ఈరోజు ఏకాదశి, ఈ ఏకాదశి రోజు మనం నియమంగా ఉండాలి, ఆ నమ్మకంతో చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఏదో పెద్దవాళ్ళు చేయమన్నారంటే రాదు. అంటే ఈ నమ్మకం అంతా మీకు ఈ పంచాంగం వినడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఇదే పక్షంలో వస్తున్నటువంటి శ్రీరామనవమి, అదే రోజు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, అంటే పెళ్లి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కంప్లీట్గా మీరు ఆ రోజు చక్కగా, అంటే పెళ్లి కొడుకు అంత అందంగా తయారవక్కర్లేదు కానీ చక్కగా మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పెళ్లి కొడుకు వెళ్ళినట్టు మీరు ఆ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి, అంటే శ్రీరామ కళ్యాణం జరుగుతున్నటువంటి చోటికి వెళ్ళడం, అలాగే అమ్మాయిలు కూడా అంత భక్తితో వెళ్ళడం వల్ల ఆ శ్రీరామనవమి కళ్యాణం సంపూర్ణంగా తిలగించి మంగళసూత్రం కూడా అయిన తర్వాత తలంబ్రాలు వాటిలో కూడా పాల్గొని కొన్ని తలంబ్రాల బియ్యం, అంటే అవి దైవికంగా మీ మీద పడినా ఓకే, లేదంటే కొన్ని తలంబ్రాల బియ్యం మీరు వ్యక్తిగతంగా తెచ్చుకొని మీ తల మీద వేసుకున్నా, పెద్దవాళ్ళు ఎవరైనా ఆ తలంబ్రాల బియ్యాన్ని తీసుకొచ్చి మీ పెళ్లి కాని పిల్లల మీద వేయటం వల్ల వారికి తొందరగా వివాహం అన్నది 100కి 100 జరిగే అవకాశం ఉంది. మరి అంత కళ్యాణం స్వయంగా పాల్గొలేని వారు భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం ఓపికగా కూర్చొని కంప్లీట్గా తిలకించి ఈ విధంగా మీరు ఆ అనుభవాన్ని పొందడం వల్ల, అంటే ఆ కళ్యాణం మీకే జరుగుతుంది అన్న విధంగా మీరు భావన చేసుకుంటే 100% మీకు ఆ శుభం జరిగే అవకాశం ఉంటుంది. అది కేవలం పెళ్లి కాని అమ్మాయిలే అబ్బాయిలే కాకుండా వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, భార్యాభర్తలు దూరంగా ఉండి అనేక రకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కూడా ఇది చక్కగా తిరిగి మళ్ళా జీవితం వసంతం నింపుకొని తిరిగి కళ్యాణ గడియలు, అంటే సంతోషకరమైన గడియలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మీకు ఇంకొక చక్కని పరిహారం ఏంటంటే, ఎవరైతే ఉద్యోగం రాక నిరుద్యోగ సమస్యతో ఎదురవుతున్నారో వాళ్ళు ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని మీరు చక్కగా ఒక ఇంట్లో ఏవైతే ఆహార పదార్థాలు వండుకుంటారో వాటితో పాటు చక్కగా వంకాయ కూర, ఒక మంచి శ్రేష్టమైన వంకాయలు తెచ్చి వంకాయతో కూర తయారు చేయించి ఆ వంకాయ కూరతో కూడిన నైవేద్యాన్ని ఈ భరతుడికి పెట్టినట్టుగా మీరు భావించాలి. అంటే మిగతా వాళ్ళు కూడా పెట్టచ్చు, ఈ భరతుడికి ఈ వంకాయ కూరతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ భరతుడిని మీరు ప్రార్థించడం వల్ల, ఈ భరతుడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెద్ద మంత్రం ఏమి అక్కర్లేదు, మీరు భరతుడిని మనసులో ధ్యానించి మీరు ఉద్యోగం కోరుకుంటే ఆ ఉద్యోగం 100% లభించే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ వంకాయ కూర చక్కగా వండి ఆవుకి పెట్టడం వల్ల కూడా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఇది
చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఏమన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ, మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని, ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.